ఊలాలా టీమ్ ఎక్స్కాలిబర్ కి వాంగ్యూ జాంగ్ మధ్య జరిగిన పోటీలో ఎవరు గెలిచారంటే ఫైనల్స్ కి చేరుకోవాలన్న పట్టుదలతో టీమ్ ఎక్స్కాలిబర్ కి చెందిన వేల్స్ ఇంకా సోఫీనే. ఇది ప్రారంభం మాత్రమే, ఇంకా ఎన్నో ఉన్నాయి. నిజంగా వాళ్ళు ఎంతో బలంగా ఉన్నారు. ఎక్స్కాలిబర్. అవును, ఈ రౌండ్ లో వాంగ్యూ జాంగ్ ఖచ్చితంగా ఓడిపోకూడదు. కానీ డిషాయన్ ఇంకా వాళ్ళ టీం అంత త్వరగా పట్టు వదలరు. రాబోయే పోటీలో ఖచ్చితంగా గెలుస్తారు, మీరే చూడండి. రండి మిత్రులారా, తర్వాత పోటీని మొదలు పెడదాం. ముందు పోటీదారులు ఎవరో చూద్దాం. టీమ్ ఎక్స్కాలిబర్ నుండి వరల్డ్ ఛాంపియన్షిప్స్ లో పాల్గొనడానికి మొట్టమొదటిసారిగా వస్తున్నారు క్లౌస్. తనతో తలబడబోయేది వాంగ్యూ జాంగ్ కు చెందిన చియూ. ఇది బానే ఉంది. ఇప్పుడు కూడా మారలేదు. నీకు చెప్పాను కదా, పోటీకి ముందు షోల్డర్స్ ని రిలాక్స్ గా పెట్టుకోవాలని. కంగారుగా ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకునే మార్గాన్ని నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి. డిషాయన్, నువ్వు కంగారుగా ఉంటే నీ బే అనుకున్నట్టు కదలదు. అవును, నువ్వు చెప్పింది నిజమే. చియూన్, ఒక చిన్న వార్మప్ కోసం నువ్వు నాతో బ్యాటిల్ చేస్తావా? సరిగ్గా మన చిన్నప్పట్లాగే. చిన్నప్పట్లాగానా? నాకు ఈ ఐడియా బాగా నచ్చింది. నీతో ఇలా బ్యాటిల్ చేసి చాలా కాలం అయింది కదా, ఏమంటావు చియూన్? అవును, అప్పట్లో మనం మాటి మాటికి బ్యాటిల్ చేసేవాళ్ళం కదూ. నేను బెయిలిన్ టెంపుల్లో అడుగుపెట్టిన క్షణమే నాకు అర్థమైపోయింది. మా ఊర్లో నన్ను ఓడించే వాళ్ళు ఎవరూ లేరు తెలుసా. కానీ చైనాలో ఉండే గొప్ప బ్లేడర్స్ అందరూ బెయిలిన్ టెంపుల్లోనే ఉన్నారనే విషయం నాకు బాగా అర్థమైంది. ఈ ట్రైనింగ్ లో నేను ఎంతో వెనకబడి ఉన్నానని నేను అప్పుడే గ్రహించాను. ఇక్కడ బే బ్యాటిల్ జరుగుతోంది. ఈ సమయంలో ఎవరు బ్యాటిల్ చేస్తున్నారో అర్థం కావడం లేదే. ఇది అద్భుతం. ఇలా దొంగచాటుగా చూడడం తప్పు కదా. క్షమించండి, నేను ఇది కావాలని చేయలేదు. పర్వాలేదులే, నువ్విక్కడికి కొత్తగా వచ్చిన చియూన్వి కదూ. అవును. డిషాయన్, ఇంత అర్ధరాత్రి పూట నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? చూస్తుంటే నీకేమనిపిస్తోంది? ట్రైనింగ్ తీసుకుంటున్నాను. ట్రైనింగ్ తీసుకుంటున్నావా? కానీ నువ్వు బెయిలిన్ టెంపుల్లో టాప్ లీడర్వి కదా, అలాంటప్పుడు ఇంత అర్ధరాత్రి పూట ట్రైనింగా? నేను టాప్ లీడర్ అయినంత మాత్రాన ట్రైనింగ్ తీసుకోకుండా ఉండాలా? అస్సలు కుదరదు. మిగతా వాళ్లకన్నా కఠినంగా ట్రైనింగ్ తీసుకుంటున్నాను కాబట్టే టాప్ లో ఉన్నాను. మొదటిసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ట్రైనింగ్ ఎంతో కఠినంగా ఉండేది. ఏంటి? అది నాకు మాత్రం కాదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కష్టమే. కానీ ఎవరు పట్టుదల వదలకుండా ప్రయత్నిస్తారు కాబట్టే ఎంతో మెరుగుబడి ముందుకెళ్తుంటారు. అంతకన్నా ముఖ్యం, మనందరికీ బేబ్లేడ్స్ అంటే చాలా ఇష్టం. నీకు కూడా ఇష్టమే కదా, చెప్పు. అది సరే గాని ఇలాంటి సమయంలో నువ్విక్కడేం చేస్తున్నావు? అది నేను... నీకిష్టమైతే నా ట్రైనింగ్ లో నువ్వు సాయం చేయొచ్చు కదా. ఇందులో నీకు అభ్యంతరం లేదుగా? చియూన్, ఇప్పుడు నీ బే ఈ లైన్ చుట్టూ తిరుగుతున్నట్టు నువ్వు లాంచ్ చెయ్యాలి, అర్థమైందా? సరే, ఇక నువ్వు మొదలు పెట్టచ్చు. అర్థమైంది. చేద్దండి, చేద్దాం. ఆశ్చర్యంగా ఉంది. మళ్ళీ ప్రయత్నించు. అలాగే, చేద్దండి, చేద్దాం.
ఇది బాలేదు. షోల్డర్స్ ని రిలాక్స్డ్ గా పెట్టుకో. లాంచ్ చేసేటప్పుడు రిలాక్స్డ్ గా ఉండాలి. నువ్వు కంగారుగా ఉంటే నీ బేని కంట్రోల్ చేయడం చాలా కష్టం, అర్థం చేసుకో. ముందుగా నీ షోల్డర్స్ ని రిలాక్స్ చేసి ఫోకస్ చేయి. లాంచ్ చేసేటప్పుడు నీ ఎనర్జీ మొత్తం ఏకాగ్రతలో ఉంచాలి, అర్థమైందా? ఏమాత్రం కంగారు పడకుండా ఫోకస్ చేయి. ఎనర్జీని ఫోకస్ చేయాలా? నేను చేస్తాను. నేను ఫోకస్ చేయాలి. ఫోకస్ ఫోకస్ ఫోకస్. చిత్తడి చేద్దాం. నేను చేశాను. మంచి పని చేశావు చియోన్. సరే, వదలకుండా లాంచ్ చేస్తూ ఉండు. అలాగే. చిత్తడి చిత్తడి చిత్తడి. కానీ నువ్వు పట్టు వదలకుండా ప్రయత్నిస్తూ ఉండు. చిత్తడి చిత్తడి చిత్తడి. థ్యాంక్స్ చియోన్, నువ్వు సాయం చేసావు కాబట్టి ఈ ప్రాక్టీస్ బాగుంది. నిజంగానా? అవును, ఈ రోజు రాత్రి నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. డిషాయన్ నువ్వొస్తే బాగుంటుంది. డిషాయన్. ఆ రోజు నుంచే మొదలైంది. ప్రతిరోజు డిషాయన్కి నేను ట్రైనింగ్ లో సహాయం చేసేవాణ్ణి. ఎంత వర్షం పడినా సరే, ఎంత గాలి వీచినా సరే కఠినంగా శిక్షణ తీసుకున్నాను. చిత్తడి చేద్దాం. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎలా ఇదంతా చేస్తున్నావు? నువ్వు మొదట్లో వచ్చిన దానికన్నా ఇప్పుడు చాలా బాగా చేస్తున్నావు చియోన్. దిశానికి నేను ట్రైనింగ్ లో సహాయం చేశాను కాబట్టి నాలోని ప్రతిభ కూడా మెరుగుపడింది. అదే నిజం కూడా. నువ్వు సాధించావు చియోన్. ఎస్, నీ స్పెషల్ మూవ్ పనిచేస్తోంది. కానీ ఒక్క విషయం గ్రహించాను. అక్కడ డషాయన్ ట్రైనింగ్ కోసం నేను సహాయం చేయలేదు. బేలిన్ టెంపుల్ నుంచి బయటికి వెళ్ళకూడదనే డిషాయన్ ఎంతగానో ప్రయత్నించి నాకు అప్పుడు సహాయం చేశాడు. నిజమే, డిషాయన్ చేసిన ప్రయత్నం వల్లే ఈ రోజు నేను ఇంత గొప్పవాడినయ్యాను. డిషాయన్, నువ్వెందుకని ఎప్పుడు ఇంత కఠినంగా ట్రైనింగ్ తీసుకుంటావు? ఎందుకని అడిగితే ఏం చెప్పను? ఈ ప్రపంచంలోనే గొప్ప బ్లేడర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఏంటి, గొప్ప బ్లేడరా? అవును, ఇది తప్పకుండా జరుగుతుంది. ఏదో ఒక రోజు బయట ఉన్న బ్లేడర్స్ తో నేను బ్యాటిల్ చేస్తాను. అప్పుడు ప్రపంచంలోనే గొప్ప బ్లేడర్ నై మన బేలిన్ శక్తి ఏంటో నిరూపిస్తాను. అలా నేను గొప్పవాడినవ్వాలంటే నేను ఎంత శిక్షణ తీసుకున్నా అది సరిపోదనిపిస్తుంది. మన బేలిన్ టెంపుల్లోనే బేబ్లేడ్ కి కావాల్సిన అద్భుతమైన శిక్షణ ఉందని నేను నమ్ముతున్నాను. ప్రపంచంలోనే గొప్ప బ్లేడర్? అవును, ప్రపంచంలోనే గొప్ప బ్లేడర్. అప్పుడే డిషాయన్ కళని నా కళగా భావించాను. ఎంత ప్రతిభావంతులనైనా సరే ఓడించడానికి శక్తి కావాలనుకున్నాను. ఇక మొదలు పెడదామా? ఏమైంది? వద్దు, ఆపేద్దాం. చియూన్. డిషాయన్, హా? నేను నీకు మాటిస్తున్నాను. నీ కళ నెరవేరేంత వరకు నీకు తోడుగా ఉంటాను. హా? కానీ చియూన్. అంతా నేను చూసుకుంటాను. చియూన్. సిద్ధంగా ఉండండి. ఇప్పుడు రెండో రౌండ్ ప్రారంభించే సమయం దగ్గర పడింది. ఏ బ్లాక్ థర్డ్ రౌండ్ లో రెండవ మ్యాచ్ జరగబోతోంది. టీమ్ ఎక్స్ క్యాలిబర్ కి వ్యాంగ్యూ షాంగ్ కి మధ్య జరగబోతున్న పోటీ ఇది. ఇక్కడ సమస్య ఏంటంటే టీమ్ ఎక్స్ క్యాలిబర్ కి చెందిన క్లౌస్ ఎక్కడికి వెళ్లారో అర్థం కావడం లేదు. వెతకండి. టీమ్ వ్యాంగ్యూ షాంగ్ కి చెందిన షియోన్ పోటీకి సిద్ధంగా ఉన్నాడు, కానీ తన అపోనెంట్ అయిన క్లౌసే కనిపించడం లేదు. కంగారు పడాల్సిన అవసరం లేదు. క్లౌస్!
అదిగో వచ్చేశారు. ఇతనే ఎక్స్కాలిబర్ కి చెందిన 4వ మెంబర్ క్లౌడ్. చూడ్డానికి భయంకరంగా ఉన్నారు. అంటే క్లౌస్ అంటే ఇతనేనా? ఇంతవరకు బ్యాటిల్ చేయని వాడిని రంగంలోకి దింపారంటే నాకెందుకు ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళు కావాలని చెయ్యని రెచ్చగొడుతున్నట్టు నాకు అనిపిస్తోంది. కనీసం ఇప్పుడైనా ఎక్స్కాలిబర్ కుండే శక్తులేంటో మనం తెలుసుకోవచ్చు. ఇందులో గెలిచే వాళ్ళు ఫైనల్స్ కి చేరుకునేటప్పుడు మనకొక పాఠంగా ఉంటుంది. ఒక విషయం అర్థమైంది. ఎక్స్కాలిబర్ కి సంబంధించిన వాళ్ళందరూ తమ దేశం కోసం పోరాడుతున్నారు. అలా చూసుకుంటే క్లౌస్ ప్రతిభని మనం ఎట్టి పరిస్థితిలోనూ తక్కువ అంచనా వేయకూడదు. ఏంటి ఇతను నా అపోనెంటా? చియూన్, నేను ఇందులో ఓడిపోకూడదు. డిషైన్ కోసమైనా గెలవాలి. ఇంతకీ ఆ బే ఏంటి? అది గ్రాండ్ క్యాప్రికాన్ 145D. అందులో అద్భుతమైన అటాకింగ్ పవర్ ఇంకా డిఫెన్సివ్ పవర్ కూడా ఉంది. ఇక మొదలు పెడదాం. ఓకే, ఇక పోటీ మొదలు పెడదాం. 3, 2, 1 చిత్తడి చేద్దాం. దూసుకువెళ్ళు. అంతా తను అనుకున్నట్టే జరుగుతోంది. మొదటి అటాక్ మన టీందే అయి ఉంటుంది. వీల్లేదు. ధైర్యంగా మొట్టమొదటి అటాక్ చేశారు చియోన్. కానీ ఇప్పుడు తన బే గాల్లో ఎగురుతోంది. అక్కడేం జరుగుతోంది? అటాక్ చేసిన బే గాల్లోకి ఎలా ఎగురుతుంది? ఆశ్చర్యంగా ఉంది. ఆ? ఇలా చూడండి. దాని స్పిన్ స్పీడ్ చాలా అద్భుతంగా ఉంది. ఇంత బరువుగా ఉండే ఈ బే ఎలా ఇంత వేగంగా తిరుగుతోందో తెలియట్లేదు. ఇందుకు నేను భయపడ్ను. లసాటా స్టార్మ్ బరాజ్. లసాటా పట్టు వదలడం లేదు. వదలకుండా దాడి చేస్తూనే ఉంది. ఏ మాత్రం దాడి చేస్తున్నా క్యాప్రికాన్ కదలడం లేదు. నీ వల్ల అవుతుంది షియోన్. ఇదెలా ఉంది? కనీసం చీమ కుట్టినట్టుగానూ లేదు. లసాటా నిజమైన అటాక్ ఎలా ఉంటుందో చూపిస్తాను. క్లావ్ ద స్టార్మ్ బర్స్ట్. క్యాప్రికాన్ ఇప్పుడు బలమైన కౌంటర్ అటాక్ ఇచ్చింది. నువ్వు చేయగలవు చియోన్. షియోన్ పట్టు వదలకు. వదలను. అప్పుడే నువ్వు రెచ్చిపోకు. నువ్వు నన్ను పవర్ తో అటాక్ చేస్తే నేను స్పీడ్ తో అటాక్ చేస్తాను. లసాటా piercing bridge strike. చిన్న పిల్లాడు కేవలం పవర్ తో ఏ బ్యాటిల్ ని గెలవలేమన్న విషయం నాకు బాగా తెలుసు. అందుచేతే నేను తనకి స్పెషల్ పవర్ ని ఇచ్చాను. కమ్ ఆన్. ఏ మాత్రం బెదర్ని బ్లేడర్ చిక్కు చెదర్ని పవరే ఒక గొప్ప ఆయుధంగా మారుతుంది. ఒక గొడ్డలిలా తన ముందుండే వాటిని దున్నుకుంటూ వెళ్ళిపోతాడు. ఎలాంటి దాడినైనా సరే తను సులభంగా ఎదుర్కొంటాడు. క్లావ్ ద స్టార్మ్ సెకండ్. అక్కడి నుంచి తప్పించుకో. ఎందుకని పడట్లేదు? అసలు ఏం జరుగుతోంది? అది లసాటాని ధ్వంసం చేసేస్తుంది. నీ వెనుక నేనున్నాను. స్పెషల్ మూవ్ టెంపెస్ట్ బెస్ట్ వాల్విన్ స్వార్డ్. నువ్వు అదరగొట్టేస్తున్నావు చియోన్. ఎంతగా తను గాయపడినప్పటికీ గాలి మధ్యలో అది ఉన్నప్పుడు లసాటాకి అడ్వాంటేజ్ ఎక్కువ. ఇది అసాధ్యం. ఇది ఆశ్చర్యంగా ఉంది. క్యాప్రికాన్ తన పవర్ ని ఉపయోగించి అందులో నుంచి తప్పించుకుంది. టెంపెస్ట్ ట్విస్ట్ వరల్డ్ స్వార్డ్ తో అటాక్ చేసినా దానికేం కాలేదా? ఏం చిన్న ఇదే నీ స్పెషల్ మూవా? ఇలాంటి వీక్ అటాక్స్ తో నా మీద దాడి చేయొచ్చా చెప్పు. ఏంటి దీన్ని వీక్ అటాక్ అంటున్నావా? మరొక్కసారి ఇదే చేస్తాను. ఏం చేస్తావో చూస్తాను. కోపంలో తప్పు చెయ్యకు చియూన్, నా మాట విను. స్పెషల్ మూవ్ టెంపెస్ట్ బెస్ట్ వాల్విన్ స్వార్డ్. క్లావ్ ద స్టార్మ్ థర్డ్.
మొదలు పెట్టింది. ఇలా ఇలా జరగడానికి వీల్లేదు. Claw of the Storm first. సాలిడ్ ఐరన్ బాల్. Claw of the Storm third. సాలిడ్ అయిన బాల్ నేను పగల కొట్టేసింది. అలాంటి బలమైన మూని అది ఎలా పగలగొట్టింది? ఇలా జరగడానికి వెళ్ళలేదు. చూడాల్సింది ఇంకా ఉంది. కాస్త జాగ్రత్తగా ఆడు చెయ్యు. నువ్వు ఓడిపోతే మనం అయిపోయాం. ఏం జరిగినా సరే నేను ఓడిపోను. కానీ దిశాయన్ కంటూ ఒక కళ ఉంది. ఆ కళ నెరవేరేంత వరకు నేను వదలను. చియూన్, ఈ పోటీలో నేను ఓడిపోకూడదు. ముందుకు వెళ్ళు లాసాటా. ఇది ఎందుకు పనికిరాదు? దిశాయన్ కన్న కళ నా కళ కూడా. చియూన్, చియోన్ ఆ కళని నెరవేరుస్తాడు. చియోన్ ఆ కళని నెరవేరుస్తాడు. స్పెషల్ మూవ్, టెంపెస్ట్ బోల్మెన్ స్పాట్. అంతం చేసే Capricorn special move. Steal the darkness. ఏంటి లాసాట ఆగిపోయిందా? అయితే విజేత క్లౌడ్. అద్భుతమైన ఎక్స్కాలిబర్ 2వ రౌండ్ లో ఈ పోటీని గెలుచుకుంది. ఇప్పుడు గ్యాన్ గ్యాలక్సీతో పాటు వాళ్ళు ఫైనల్స్ లో పాల్గొంటారు. మనం ఓడిపోయాం. చియూన్, చియూన్, నన్ను క్షమించు డిషాయన్. ఇప్పుడు నా వల్లే నువ్వు కన్న కళని నెరవేర్చలేకపోయానని భావిస్తున్నాను. మరేం పర్వాలేదు. థ్యాంక్ యూ చియూన్. నువ్వు ఇప్పుడేమనుకుంటున్నావో నేను అర్థం చేసుకోగలను. ఈ క్షణం నుంచే మనం శిక్షణని మొదలు పెడదాం. ఏమంటావు? డిషాయన్, వ్యాంగ్ యూషాంగ్ ఓడిపోయారా? నమ్మలేకపోతున్నాను. అంటే ఫైనల్స్ లో మనం పోటీ పడబోయేది ఎక్స్కాలిబర్ తోనా? ఆ క్లాస్ కూడా స్ట్రాంగ్ గానే ఉన్నాడు, విచిత్రంగానూ ఉన్నాడు. ఈ బ్యాటిల్ చూసిన తర్వాత మీకు బాగా అర్థమై ఉంటుంది ఫైనల్స్ మీరు అనుకున్నంత ఈజీ కాదని. అందువల్ల మీరు అన్నిటికీ డైరెక్టర్స్ ఆఫీస్? సిద్ధంగా ఉండాలి. హా? ఆ? ఏమైంది హికారు? ఒక సీరియస్ అయిన విషయం డైరెక్టర్. సుభాస హాస్పిటల్ నుంచి తప్పించుకున్నాడట. ఏంటి? చిత్తడి చేయి. మొత్తానికి నేను నిన్ను కనిపెట్టాను. ఇంతకాలం నువ్వు ఇక్కడే ఉన్నావా? నిన్ను కనిపెట్టడం కొంచెం కష్టమే రాయుగా. ఇప్పుడు ఎందుకని నువ్వు ఇక్కడికి వచ్చావు?